రాయలసీమను రతనాలసీమగా మార్చాలని మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అక్కడ ప్రారంభించి రాయలసీమకు ప్రతిరోజు 3 టీఎంసీలు నీరు రావాలని దృఢ సంకల్పంతో ఆయన పనిచేసిన విధానం ప్రజలందరికీ తెలుసు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాజెక్టుల పట్ల సరైనటువంటి అవగాహన లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ఆపేయాలని చూస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడం క్షమర్హం కాదు. ఎందుకంటే సాక్షాత్తు తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే చంద్రబాబు నాయుడు గారుతో చెప్పి నేను ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించడం జరిగిందని చెప్పడం, ఇది రాయలసీమ యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధానం, కుమ్మక్కు రాజకీయాలు. ఇప్పటికైనా కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు అవసరమైనటువంటి రాయలసీమకు రావాల్సిన నిజమైన నీటి హక్కుల్ని కల్పించాలని, ఇప్పటికైనా మీరు